హోషేయ ప్రవక్త చేత ఇమ్మానుయేలని, ఇర్మియా ప్రవక్త చేత సత్యానువర్తి అని, మీకా ప్రవక్త చేత బెత్లెహేము పురవాసి అని, హోషేయ ప్రవక్త చేత యూదా ప్రజాలి రాజని, ప్రవచింపబడిన దేవదేవుడు జన్మించెను బాలయేసుగా. రండి వేగమే రండి, కనుడి బాలుని కనుడి, రండి వేగమే రండి, కనుడి బాలుని కనుడి. ఆరాధింతున్ ప్రియ తండ్రిని, ఆనందింతున్ ప్రభు బాలయేసుతో, ఆరాధింతున్ ప్రియ తండ్రిని, ఆనందింతున్ ప్రభు బాలయేసుతో. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈనాటి దివ్య బలిపూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం, విజయనగరం విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలిపూజ శ్రేణిధి దాతలు బండి మరియదాస్, ఆల్ఫోన్స్ టీచర్స్. కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానం, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలిపూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యస ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం, మహారాణిపేట విచారణ, సారపు జోసఫ్ అంతోని, అన్నమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానం, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కుటుంబంలో మరణించిన ఆత్మలకు మరియు సకల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞత బలి సారపు రాజేష్, అనిత మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. దుఃఖ లక్ష్మి బిడ్డలతో ఎల్లప్పుడూ కలిసి ఉండాలని రవికుమార్ పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని, సత్యవతికి ఆయురారోగ్యములు, శ్రీదేవి వివాహం దేవుని చిత్తంలో జరగాలని, పుష్ప చదువు పూర్తి అవ్వాలని, వంశీ ఈశ్వర్ ఆలోచనలు ఫలించాలని కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం కీర్తిశేషులు కోరపాటి డొమినిక్ గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని శ్రీమతి వైఎస్ విజయకుమారి, డాక్టర్ కూరపాటి రంజిత్, కూరపాటి ప్రియన్ డొమినిక్, కూరపాటి అవంతిక డొమినిక్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పెంటారెడ్డి ప్రకాష్ రెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. బీబీ నగర్ విచారణ, యారం చిన్నపురెడ్డి, చిన్నమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, అంతోనీ ఫ్రాన్సిస్, ప్రేమ్, శౌర్యాలకు మంచి భవిష్యత్తు, కృపా ఇంజనీరింగ్ వర్క్స్ను దీవించమని కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం నర్మెట విచారణ, మరియాపురం బీరెడ్డి ప్రతాప్రెడ్డి, సుశీలమ్మ తలంపు ప్రకారం దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో శాంతి సమాధానం దయచేయమని, అందరికీ మంచి ఆరోగ్యము, చిన్నారి బిడ్డలకు అందరికీ దైవజ్ఞానము దయచేయమని దివ్య బాలయేసు పేరిట పూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం చిల్లకల్లు విచారణ, భీమవరపు సుధీర్, మౌనిక, ప్రకాశమ్మలకు ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు, కీర్తిశేషులు దానియేలు ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం గాజువాక విచారణ, కనపర్తి శ్రీనివాసరావు, సీతాలక్ష్మి, సురేష్ కుమార్, భరత్ కుమార్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, నూతన సంవత్సరంలో దేవుడు మెండుగా దీవించాలని కృతజ్ఞత బలిపూజ మరియ తల్లి పేరిట సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం జనగామ విచారణ, పెంటారెడ్డి మర్రెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు
కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు మనకెంతో శుభదినం, పర్వదినం, పవిత్ర దినం, మహా ఆనందకరమైన వేళ. మన తల్లి అయిన శ్రీసభ మరియమాత దివ్య మాతృోత్సవ మహోత్సవమును, అదేవిధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలను మీ అందరికీ కూడా నేను అందిస్తున్నాను. ప్రియ సహోదరుడా సహోదరి, నేడు మరియమాత దివ్య మాతృోత్సవం ద్వారా మనకు తెలియజేసేది ఏమిటంటే, మరియమాత స్వయంగా దేవునికి తల్లిగా పరిగణింపబడింది. ఆమె సర్వేశ్వరుని మాతగా పేర్కొనబడింది. మరి నూతన సంవత్సరంలో మనందరం కూడా ప్రవేశించి ఉన్నాము. ఈ నూతన సంవత్సరం మనందరం కూడా ఆ తల్లి మధ్యస్థ ప్రార్థన మన వెన్నంటి వింటి నడిపించాలని, మరి ముఖ్యంగా ఈ నూతన సంవత్సరంలో మన కుటుంబాలన్నీ కూడా ఆ దేవాది దేవుని చేత ఆశీర్వదింపబడి దీవించబడాలని ప్రార్థించుతాం. ఈ పవిత్రమైన దివ్య బలి పూజలో పాల్గొంటున్న మనందరం కూడా ఒక్కసారి ఆ దేవాది దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపములను గుర్తు తెచ్చుకొని వాటన్నిటి కొరకు ఈ దివ్య బలి పూజలో పాపమన్నింపును వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ఉన్నతమున సర్వేశ్వరునికి మహిమా కలుగునుగాక, గణ మహిమా కలుగునుగాక. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా కలుగునుగాక, గణ మహిమా కలుగునుగాక. భూలోకవాసులకు శాంతి
శాంతి సమాధానం భూలోకవాసులకు శాంతి సమాధానం కలుగునుగాక ఇలా కలుగునుగాక కలుగునుగాక ఇలా కలుగునుగాక మహోన్నతమునా సర్వేశ్వరునికి మహిమా కలుగునుగాక ఘన మహిమా కలుగునుగాక ఏలిన వారైన సర్వేశ్వర పరలోక రాజా సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర మిమ్ము పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము మిమ్ము పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము మిమ్ము గణపరచుచున్నాము మీ దయనేలలో గోరెదము మిమ్ము గణపరచుచున్నాము మీ దయనేలలో గోరెదము మహోన్నతమునా సర్వేశ్వరునికి మహిమా కలుగునుగాక ఘన మహిమా కలుగునుగాక జనితైక పుత్రుడైలిన వార పితప్రియ సుతుడా సర్వేశ్వరుని ఓ దివ్య గొర్రె పిల్ల మిమ్ము పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము మిమ్ము పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము లోక పాపములను హరించుటకై భూమిలో వెలసిన మా ప్రభువా లోక పాపములను హరించుటకై భూమిలో వెలసిన మా ప్రభువా మహోన్నతమునా సర్వేశ్వరునికి మహిమా కలుగునుగాక ఘన మహిమా కలుగునుగాక పితకుడి ప్రక్కన మహాగణతతో కూర్చున్నవారా మా నేత్రములను తెరిపించు సర్వేశ్వరా మిమ్ము పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము మిమ్ము పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము మీ మనమును గూర్చి చాటెదము మీ దయనేలలో కోరెదము మీ గణమును గూర్చి చాటెదము మీ దయనేలలో కోరెదము మహోన్నతమునా సర్వేశ్వరునికి మహిమా కలుగునుగాక ఘన మహిమా కలుగునుగాక
మహోన్నతులు మీరు కరే పరిశుద్ధ దేవా, మహోన్నతులు మా పావన శ్రీ యేసువా. మిమ్ము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. మిమ్ము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా, పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్, 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, పరిశుద్ధ మరియమ్మ యొక్క కన్య గర్భమును ఫలింపచేసి మానవ జాతికి నిత్య రక్షణ అనుగ్రహములను దయచేసితివి. జీవనదాత అయిన నీ సుతుని ఆ తల్లి ద్వారానే పొందితిమి గనుక ఆమె విజ్ఞాపన ప్రార్థన సహాయము ద్వారా మా జీవిత అవసరములన్నీయు నెరవేరి మేము కూడా ధన్యులము అగుదుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మరియమ్మ గారి దివ్య మాతృత్వ పండగ. మొదటి పట్టణము. నా పేరు ఉచ్చరించిన నేను వారిని దీవించేదను. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22వ వచనం నుండి 27వ వచనం వరకు. యావే మోషేతో ఇట్లా అనెను, అహరోను అతని పుత్రులు ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ క్రింది విధముగా దీవెన పలకవలెనని చెప్పుము. యావే మిమ్ము దీవించి కాపాడునుగాక. యావే తన ముఖ కాంతిని మీపై ప్రకాశింపజేసి మిమ్ము కరుణించునుగాక. యావే మిమ్ము కృపతో చూచి మీకు సమాధానము ఒసగునుగాక. మీరు ఇజ్రాయేలు ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ రీతిగా నా పేరు ఉచ్చరించిన నేను వారిని దీవించెదను అని చెప్పెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ దేవుడు మన దేవుడు, దేవుడు మన దేవుడు, మనపై దయచూపి మనలను దీవించునుగాక. మనపై దయచూపి మనలను దీవించునుగాక. దేవా, మా మీద దయచూపి మమ్ము దీవించుము. నీ ముఖకాంతిని మా మీద ప్రకాశింపనిమ్ము. అప్పుడు సకల జాతులు నీ మంచితనమును తెలియజేసుకొనును. సకల జాతులు నీ రక్షణమును అర్థము చేసుకొనును. అందరూ దేవుడు మన దేవుడు, దేవుడు మన దేవుడు, మనపై దయచూపి మనలను దీవించునుగాక. మనపై దయచూపి మనలను దీవించునుగాక. దేవా, అన్యజాతులు నిన్ను స్తుతించునుగాక. సకల జాతులు నిన్ను కొనియాడునుగాక. అన్యజాతులు ఆనందనాదముతో కీర్తనలు పాడునుగాక. నీవు జాతులకు న్యాయముతో తీర్పు తీర్తువు. భూమి మీద జాతులనెల్లా నడిపించినది నీవే. అందరూ దేవుడు మన దేవుడు, దేవుడు మన దేవుడు, మనపై దయచూపి మనలను దీవించునుగాక. మనపై దయచూపి మనలను దీవించునుగాక. దేవుడు మన దేవుడు మనలను దీవించెను. దేవుడు మనలను ఆశీర్వదించెను.
నేల 4 చెరుగుల వరకు గల జనులెల్లరూ అతనిని గౌరవింతురుగాక. అందరూ దేవుడు మన దేవుడు, దేవుడు మన దేవుడు, మనపై దయచూపి మనలను దీవించునుగాక. మనపై దయచూపి మనలను దీవించునుగాక. కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. రెండవ పఠనము పునీత పౌలు గలతీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనముల వరకు. సోదరులారా, కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. ఆయన ధర్మశాస్త్రమునకు లోనయ్యెను. మనము దేవుని దత్తపుత్రులము అగునట్లు ధర్మశాస్త్రమునకు లోబడియున్న వారిని విముక్తులను చేసెను. మీరు ఆయన పుత్రులగుటచే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయములందు ప్రవేశపెట్టెను. ఆ ఆత్మ అబ్బా, తండ్రి అని పిలుచుచున్నది. కనుక దేవుని వలన ఇక నీవు బానిసవు కావు, పుత్రుడవు. నీవు ఆయన పుత్రుడవు కనుక వారసుడవు కూడా. ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. పలికిను నామది పరవశమై, పాడెను జీవనం పావనమై, వాక్యమే జీవితమై, జీవసుధామృతమై. పలికెను నామది పరవశమై, పాడెను జీవనం పావనమై, వాక్యమే జీవితమై, జీవసుధామృతమై. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూ, హల్లెలూ, హల్లెలూయా, 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 హల్లెలూ, హల్లెలూ, హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 2వ అధ్యాయము 16వ వచనం నుండి 21వ వచనం వరకు. వారు వెంటనే వెళ్ళి మరియమ్మను యోసేపును తొట్టులో పరిండి ఉన్న శిశువును కనుగొనిరి. వారు శిశువును గురించి విన్న విషయంనెల్లా వెల్లడించిరి. గొర్రెల కాపరులు వెల్లడించిన విషయములను వినిన వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. కాని మరియమ్మ అంతయు తన మనస్సున పదిలపరచుకుని మననము చేయుచుండెను. గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లు తాము విన్నవానిని చూచిన వానిని గురించి దేవుని వైభవమును శ్లాఘించుచు తిరిగిపోయిరి. 8 దినములు గడిచిన పిమ్మట శిశువునకు సున్నతి చేసి ఆ బాలుడు గర్భంనందు పడక పూర్వము దేవదూత సూచించినట్లు యేసు అని పేరు పెట్టిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.
క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు మనకెంతో శుభదినం, పర్వదినం, పవిత్ర దినం, మహా ఆనందకరమైన వేళ. నేడు మన తల్లిని శ్రీసభ మరియమాత దివ్య మాతృత్వ మహోత్సవమును ఎంతో వైభవంగా కొనియాడుచున్నాము. రెండవదిగా యావత్ ప్రపంచమంతటా కూడా నూతన సంవత్సరమును కొనియాడుచున్నాము. మున్ముందుగా మీ అందరికీ కూడా మరియమాత దివ్య మాతృత్వ మహోత్సవ పండుగ శుభాకాంక్షలను, నూతన సంవత్సర పండుగ శుభాకాంక్షలను అందరికీ అందిస్తున్నాను. అమ్మ అను మాటలోని కమ్మదనం, మరియమ్మలోని మంచితనం ఎంత చెప్పినా తీరనిది, ఏ నోట పలికినా తరగనిది, మమతానురాగాల నిధి, బంగారు నిధి మరియనిది. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు మనందరం కూడా మరియమాత యొక్క మాతృత్వం గురించి ధ్యానించబోతున్నాము. అవును ప్రియ సహోదరుడా సహోదరి, మరియ తల్లి 100కి 100 పాళ్ళు దేవుని తల్లి. మనము అందరికీ కూడా వచ్చే ప్రశ్న ఇదే: మరియమాత నిజంగా దేవుని తల్లి అనే ప్రశ్నకు మనము లూకా సువార్తలో 1వ అధ్యాయము 43వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఎలిజబెత్ అమ్మ పవిత్రాత్మచే ఈ విధంగా పలుకుచుంది: నా ప్రభు తల్లి నా వద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను. ప్రియ సహోదర సహోదరి, ఈ యొక్క వాక్యము చాలు, ఈ దైవవాక్కు చాలు మరియ తల్లి ముమ్మాటికి 100కి 100 పాళ్ళు సర్వేశ్వని మాతగా, దేవుని తల్లిగా పరిగణింపబడింది చెప్పడానికి. ఇటువంటి హితబోధములు ముందు నుంచి కూడా ఉన్నవి. ఆదిలో మనం చూసుకున్నట్లయితే 431వ సంవత్సరంలో ఎఫెసు కౌన్సిల్లో ఈ విధంగా తెలియజేశారు. పీఠాధిపతుల సమక్షంలో ఈ విధంగా పలికారు: మరియ తల్లి 100కి 100 పాళ్ళు దేవుని తల్లి అని. థెయోటికోస్ అంతకుముందు మరియ తల్లి కేవలము క్రీస్తుకి జన్మనిచ్చింది కనుక క్రీస్తునికి మాత్రమే తల్లి, దేవునికి తల్లి కాదు అని పలికేవారు. క్రిస్టోసుకోస్ అనగా క్రీస్తుకే జన్మనిచ్చింది కనుక క్రీస్తుని తల్లిగా పరిగణించారు. కానీ ఈ యొక్క కౌన్సిల్ ఆఫ్ ఎఫెసులో బహిరంగంగా యావత్ త్రిసభకు తెలియజేయబడింది ఏమిటంటే, మరియ తల్లి సర్వేశ్వరునికి కూడా మాత. ఎందుకంటే మరియ తల్లి త్రిత్వంలో 2వ వ్యక్తి అయిన క్రీస్తుకే జన్మనిచ్చింది. మరి అటువంటి తల్లిని ఈనాడు ఈ నూతన సంవత్సరంలో మనము ప్రారంభిస్తున్నాము. ఆ తల్లితో ఈ నూతన సంవత్సరం మనం జరుపుకోబోతున్నాము. ఎందుకంటే ఆ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన మనందరితో కూడా ఉండాలని, ఆ మరియ తల్లి దీవెనలు మనందరి కుటుంబంలో ఉండాలని, ఎప్పుడు కూడా ఆ మరియ తల్లి మన అందరి వెంట నడిచి ఆ తండ్రి చెంతకు చేర్చాలనేది మనందరి కోరిక ఉండాలి. ప్రియ సహోదర సహోదరి, ఇంకను లూకా సువార్తలో 1వ అధ్యాయము 31-32 వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది: ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రియ సహోదర సహోదరి, క్రీస్తు ప్రభు స్వయంగా దేవుని కుమారుడు. క్రీస్తునిలో 2 స్వభావాలున్నవి. మొట్టమొదటిది దైవ స్వభావం అయితే రెండవది మానవ స్వభావము. ఆయన దైవత్వం కలిగిన వ్యక్తి, మానవత్వం కలిగిన వ్యక్తి. అటువంటి ఆ దివ్యబాలుడు త్రిత్వంలో 2వ వ్యక్తి అయిన ఆ బాలయేసు పరమును వీడి ఈ భూలోకమునకు పసిబాలుడిగా పవలించాడు. మన మధ్యకు సేవక రూపము దాల్చాడు. ఆయన స్వయంగా దేవుని కుమారుడైనప్పటికీ కూడా తన దైవత్వంతో పట్టుకుని వేలాడలేదు. క్రీస్తు ప్రభు తన్ను తాను రిక్తుని చేసుకుని సేవక రూపము దాల్చి
ఈ భూలోకంలో జన్మించాడు. ఎందుకని? సర్వ మానవాళి రక్షణార్థము, సర్వ మానవాళిని రక్షించడానికి, పాప కూపం నుండి విముక్తిని చేయడానికి క్రీస్తు ఈ భూలోకానికి ఏతించాడు. మరి ప్రియ సహోదరుడ సహోదరి, ఈ దివ్య మాతృత్వం నాడు మనందరం కూడా ధ్యానించవలసింది ఏమిటంటే, మరియ తల్లి స్వయంగా దేవాతి దేవునికే జన్మనిచ్చింది. అందుకే ఆమె మనం చదువుతూ ఉంటాం దేవమాత ప్రార్థనలో, సర్వేశ్వరుని మాత మా కొరకు వేడుకొనండి. ఎంతటి గొప్ప బిరుదు, ఎంతటి గొప్ప భాగ్యం ఆ తల్లికి. అందుకే క్రీస్తు మనకు కూడా మరియమాతను తల్లిగా అప్పచెప్పాడు. మనకు కూడా తల్లిగా ఉండుటకు మనందరికీ, సర్వమానవాళ్ళందరికీ కూడా మరియ తల్లి తల్లిగా నిలిచిపోయింది. యోహాను పలుకుతున్నాడు, ఈనాడు నుండి నా తల్లిని నీవు చూసుకో అనగా, యోహానికి ఇవ్వడం ద్వారా మరియ తల్లిని యావత్ ప్రపంచానికి తల్లిగా క్రీస్తు ప్రభు చేకొన్నాడు. అందుకే పునీత బెర్నాడ్ గారు తన ప్రార్థనలో ఈ విధంగా రచించారు. మిక్కిలి నెనరగల తల్లి, మీ శరణుకు పరిగెత్తి వచ్చి మీ ఉపకార సహాయమును అడిగిన వారిలో ఒక్కరైనను ఎన్నడను లోకంలో చేయి విడబడలేదు. అనగా ఎవరైతే మరియ తల్లిని శరణ వేడుతారో, ఎవరైతే మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన అడుగు వేడుకుంటారో వారి చెయ్యి ఎన్నడను ఆ తల్లి విడవలేదు. వారందరి కోసం ఆ తల్లి తన కుమారుని ఎప్పుడు కూడా ప్రార్థిస్తూ ఉంటుంది. కనుక నీవు నేను కూడా నమ్మాలి, విశ్వసించాలి. మరియ దేవమాత. మరి అటువంటి తల్లిని ఆ దేవాతి దేవుడు మనకు తల్లిగా ప్రసాదించాడు. మరి ఈ నూతన సంవత్సరంలో మనందరం కూడా ఆ తల్లి అడుగుజాడల్లో నడుస్తూ, ఆ తల్లి వలె మనం కూడా పుణ్యాత్ములుగా, పావనులుగా, పవిత్రులుగా మారాలనేదే ఈ నూతన సంవత్సరంలో మొట్టమొదటి రోజున మరియమాత దివ్య మాతృత్వం మనం జరుపుకుంటున్నాము. మరి రెండవదిగా మనందరం కూడా నూతన సంవత్సరంలో ప్రవేశించాము. ఈ నూతన సంవత్సరం అనేది మనకు ఏమి జరగాలి? ఈ నూతన సంవత్సరంలో నీ జీవితంలో, నా జీవితంలో ఏమి జరిగింపజేసుకోవాలి? నూతన సంవత్సరం అంటే కేవలం క్యాలెండర్లు మార్చడం కాదు. నీ జీవితాన్ని మార్చుకోవాలి, నీ పరిస్థితిని మార్చుకోవాలి, నీ వ్యక్తిగత జీవితాన్ని నువ్వు సవరించుకోవాలి, నూతన బాటలో పయనించాలి. అందుకే పునీత పౌలుడు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయం 17వ వచనంలో ఈ విధంగా పలుకుచున్నాడు, ఎవడైనను క్రీస్తునందు ఉన్న యెడల అతడు నూతన సృష్టి, పాత జీవితము గతించినది, క్రొత్త జీవితము ప్రారంభమైనది. ప్రియ సహోదరుడా సహోదరి, ఆత్మ పరిశీలన చేసుకో. గత కాలమంతా కూడా మనం చేసిన తప్పులను, పాపములను ఇవన్నీ కూడా ఆ దేవాతి దేవుడు మన్నిస్తున్నాడు. మరి ఈ నూతన సంవత్సరంలో ప్రభువు నీ నుండి, నా నుండి కోరుకునేది ఇదియే. ఎవడైనను క్రీస్తునందు ఉన్నట్లయితే వాడి పాత జీవితము గతించి నూతనత్వంలోనూ అతడు పునరావగించుకుంటున్నాడు. కనుక నీవు, నీ జీవితము, నీ కుటుంబము క్రీస్తునందు ఉన్నదా లేదా అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అందుకే పునీత పౌలుడు ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 22వ వచనంలో ఈ విధంగా పలుకుతున్నాడు, పాత స్వభావమును మార్చుకొనుడు, పాత జీవితము మోసకరమగు దుష్ట వాంఛలచే భ్రష్టమైపోయినది. మన పాత జీవితము మోసకరములచే, అబద్ధములచే ఇతరులను నాశనం చేయాలి, ఇతరులను చూసి ఓర్వలేకుండాచే మన జీవితము భ్రష్టమైపోయినది, త్రుప్పు పట్టినది. అందుకే ఈ జీవితాన్ని క్రీస్తులో నూతనీకరించుకో. ఈ నూతన సంవత్సరంలో నీలో నీవు నూతనంగా క్రీస్తుతో నింపుకో. అప్పుడు నీ జీవితము 30దంతులుగాను, 60దంతులుగా, 100దంతులుగా ఫలిస్తాది క్రీస్తునులని ప్రభు పలుకుచున్నాడు. అందుకే ఈ నూతన సంవత్సరంలో ప్రభు మనందరికి ఇచ్చే వాగ్దానం ఇదియే. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము
11వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, నేను మీ క్షేమము కొరకు ఉద్దేశించిన పథకములు నాకు మాత్రమే తెలియను. నేను మీ అభివృద్ధే కానీ వినాశమును కోరను. నేను మీకు బంగారు భవిష్యత్తును నిర్ణయించి తిని. దీని భావం ఏమిటంటే, దేవుడు మనందరి యొక్క మంచినే కోరుకుంటాడు, కానీ నీవు నేను కూడా నాశనం అవ్వాలని, నీవు నేను కూడా చెడిపోవాలని, నీవు నేను కూడా దేవుని దూరం అవ్వాలని ఇప్పుడు ఆయన కోరుకోడు. ఎందుకంటే దేవుడు నిన్ను నన్ను కూడా తన రూపురేఖల్లో తీర్చిదిద్దాడు. నిన్ను నన్ను కూడా తన ప్రతిమలుగా, తన యొక్క బిడ్డలుగా మలిచాడు. అందుకే ప్రభు ఈ నూతన దినాన్న మనందరికిచ్చే ఆశీర్వాదములు ఏమిటంటే, యావే మిమ్ము దీవించునుగాక. రెండవదిగా, యావే తన ముఖకాంతి మీపై ప్రకాశింపచేసి మిమ్ములను మీ కుటుంబాన్ని కరుణించునుగాక. మూడవ దీవెనగా, యావే మిమ్ము కృపతో చూచి మీకు సమాధానమును దయచేయనుగాక. మరి ప్రియ సహోదరుడ సహోదరి, ఈ 3 దీవెనలు మనం పొందుచున్నాము దేవాది దేవుని చేత. మరి ఈ నూతన సంవత్సరంలో నీవు నేను కూడా మన జీవితాన్ని ఆ దేవునితో ప్రారంభిస్తే ఈ సంవత్సరం అంతటా కూడా మనము నూతనంగాను, దేవునికి దగ్గరగాను, దేవునికి ప్రియమైన బిడ్డలుగాను జీవించగలము. అందుకే ప్రభు పలుకుచున్నాడు, కాలములు సమయములు అన్నీయును నా ఆధీనమునే ఉన్నవి. ఆల్ఫా ఒమేగా నేనే, ఆదియును అంతయును నేనే. కనుక ఈ సంవత్సరమును, ఈ మొట్టమొదటి రోజును, ఈ నూతన సంవత్సరం ప్రథమ రోజును ఆ ప్రభు సన్నిధిలో మనందరము కూడా గడిపి ఆ దేవాది దేవుని యొక్క ఆశీస్సులు, దీవెనలు వ్యక్తిగతంగా మనం పొందాలని, మన కుటుంబాలు ఆ దేవాది దేవుని చేత దీవించబడి నిండుగా మెండుగా ఆశీస్సులతో మనందరము కూడా నింపబడాలని ఈ దివ్య బలి పూజలో ప్రార్థించుతాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమయ కన్యమ నుండి పుట్టెను. పోంచు పిలాతు అధికారములోనే పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధులించబడిను. పాతాళం దిగి 3వ నాడు చనిపోయిన వారిని లేచును. పరలోకమెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చున్నారు. అక్కడ నుండి జీవించే వాళ్లకును చనిపోయిన వారికును తీర్పు చేయకొచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీర కొత్తాను విశ్వసించున్నాను. నిత్య జీవం విశ్వసించున్నాను. ఆమేన్. స్వీకరించు దేవా బలి పూజరుది కానుగా అర్పింతును తండ్రి నీ ఒసగిన జీవితం. స్వీకరించు దేవా బలి పూజరుది కానుగా అర్పింతును తండ్రి నీ ఒసగిన జీవితం. త్రైక దేవునితో మా తల్లి మరియమ్మతో త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక. పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక. సహోదరి సహోదరులారా,
నేనును మీరు నర్పించుని ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకరముట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శిశువు ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, నీవు ఎంతో కనికరముతో అన్ని మంచి కార్యములను ప్రారంభించి వాటిని పరిపూర్తి చేయుదువు. పరిశుద్ధ కన్యమరియమ్మ దివ్య మాతృత్వపు మహోత్సవ పూజలను చేకునుచు ఆనందించుచున్న మాపై నీ ఆశీస్సులను కృమ్మరింపుము. నీవు ప్రారంభ దశలో మాకు దయచేసిన వరములను చూసుకొని నేడు సంతోషించి మేము ఒకనాడు అవి పరిపూర్ణమగుటకును చూసుకుని పరవశించినట్లు కృపచూపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి, ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, ఎల్లప్పుడను ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణాదాయకము. ఈ దినము మేము పరిశుద్ధ మరియమాత దివ్య మాతృత్వపు మహోత్సవమును కొనియాడుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ వర ప్రభావమున నీ ఏకైక సుతుని తన గర్భమున మోసేను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకోకుండా నిత్య జ్యోతియును మా ప్రభువైన క్రీస్తును జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తివంతులు వణకుచున్నారు, పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీన భావముతో స్తుతించుట ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి.
మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, 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 హోసానా. ప్రభువు నామమునా వేంచేయువాడు ధన్యుడు, ప్రభువు నామమునా వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, 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 హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్త జీవమునకు పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్య అస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచా బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధములా ఇవి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేరి, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకుని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను
మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణను చెయ్యుము. ఉత్థానమగుదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరీ సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతెలగు మరియమాతతోను, ఆమె భర్తయగు పునీత యోసేపుతోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక.
ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ నూతన సంవత్సరం నాడు ప్రభు మనందరినీ కూడా నిండుగా మెండుగా దీవించాలని, ఆ దేవాతి దేవుని ఆశీస్సులు మనందరి కుటుంబాలపై ఉండాలని మన రక్షకుడు మనకు నేర్పిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయ అనుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించుట ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించుట ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించుట ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవితము కాపాడుగాక. ఆమేన్. మధురాతి ఆహారం, కడరాత్రి భోజనం. మధురాతి ఆహారం, కడరాత్రి భోజనం. యేసు దేహమే ఆ భోజనం, యేసు రక్తమే ఆ దివ్యపానం. యేసు దేహమే ఆ భోజనం, యేసు రక్తమే ఆ దివ్యపానం. రండి లోకనుడి నిత్య జీవం పొందుడి. రండి లోకనుడి నిత్య జీవం పొందుడి. మధురాతి ఆహారం, కడరాత్రి భోజనం.
మధురాతి ఆహారం. ప్రార్థించుదెము. ఓ ప్రభువా, పరమ పవిత్ర సంస్కారమును స్వీకరించి నిన్ను ప్రార్థించుచున్నాము. ఈ ఆహారము మమ్ము నిత్య జీవితములోనికి నడిపించునుగాక. కన్యహీన మరియమాతను నీ కుమారుని తల్లిగాను స్త్రీ సభ మాతగాను ప్రకటింప ఆనందించుచున్నాము. తల్లి నుండి బిడ్డ నూతన జీవమును క్రొత్త ఆశలను అందిపుచ్చుకునే రీతిగా మేమును ఆ పవిత్ర కార్యనిర్వహణ ద్వారా నూతన జీవమును క్రొత్త ఆశలను ఈ సంవత్సరం అంతయు పడిచి ఆనందింపగలుగుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. దైవ ఆశీస్సుల కొరకు మీ శిరములను వంచుడి. పరిశుద్ధ కన్యకైన మరియమాత ప్రసవము ద్వారా మహాకనికరముతో మానవ విమోచమును తలపెట్టిన దేవుడు మిమ్ము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలు దయచేయునుగాక. మరియమాత ద్వారా జీవితకర్తను పొంద అర్హులైన మీరు ఆమె అందచేయు సహాయమును భద్రతను మీరు గుర్తింతురుగాక. పరిశుద్ధ మరియమాత మహోత్సవము ఘనముగా కొనియాడుటకు ఈరోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందము నొసగు వరములను స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడ్కుని పోదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుని ఆశీర్వాదము మీపై దిగి వచ్చి సర్వదా మీతో ఉండునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అమర శిల్పి చేతులలో అందాల రూపశివై ఆత్మదేవుని తలుపులలో రాగాల భావమై సుతుడే సుని జననివై సుగుణాల రాశివై సుతుడే సుని జననివై సుగుణాల రాశివై సర్వేశ్వరుని మాతవైతివి స్త్రీలందరిలో ధన్యమైతివి. హారతులందుకో అమలోత్పవి మాత నీరాజనమందుకో నిర్మలగిరి మాత. హారతులందుకో అమలోత్పవి మాత నీరాజనమందుకో నిర్మలగిరి మాత. అమర శిల్పి చేతులలో అందాల రూపశివై ఆత్మదేవుని తలపులలో రాగాల భావమై సుతుడే సుని జననివై సుగుణాల రాశివై సుతుడే సుని జననివై సుగుణాల రాశివై స్త్రీలందరిలో ధన్యమైతివి స్త్రీలందరిలో ధన్యమైతివి. హారతులందుకో అమలోత్పవి మాత నీరాజనమందుకో నిర్మలగిరి మాత. హారతులందుకో అమలోత్పవి మాత నీరాజనమందుకో
నిర్మలగిరి మాత